సో క్రియేటివ్ పిఎస్ వేరియంట్ మనము ముందు వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఇది 1,62,000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఓవరాల్గా 15,09,000 రూపీస్ పడుతుంది అనమాట. సో ఇందులో మనకి వచ్చే ఫీచర్స్లో ఏంటి అంత చెప్పుకోదగ్గ ఫీచర్స్ అని చూస్తే పెనరామిక్ సన్ రూఫ్ ఉంది, 60:40 ఫోల్డబుల్ సీట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత రేర్ ఆర్మ్ రెస్ట్ ఉంది, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ ఉంది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 4 స్పీకర్స్, 4 ట్విటర్స్. ఓకే, ఈ ఫీచర్స్ కొంచెం అయితే బాగానే ఉన్నాయి. అయితే పానరామిక్ సన్ రూఫ్ని అయితే నేను మిస్ అవ్వను, నాకు పెద్ద ఇంపార్టెంట్ అనిపించదు ఆ ఫీచరు. ఆల్రెడీ చెప్పాను పానరామిక్ సన్ రూఫ్ యాక్చువల్గా కార్ యొక్క సేఫ్టీని కాంప్రమైజ్ చేస్తుందని చెప్పేసి. సో 60:40 ఫోల్డబుల్ సీట్స్ దే ఆర్ యూస్ఫుల్. అది జర్నీస్లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు లగేజ్ ఎక్కువ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇట్స్ లైక్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి దే ఆర్ యూస్ఫుల్. రేర్ ఆర్మ్ రెస్ట్ కూడా లాంగ్ జర్నీస్కి వెళ్ళే వాళ్ళకి యూస్ అవుతుంది. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కూడా యూజ్ అవుతాయి ఎక్కువ జర్నీస్ చేసే వాళ్ళకి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మంచి ఫీచరే, కానీ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ బయట నుంచి కూడా పెట్టుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. తర్వాత 4 స్పీకర్స్ ప్లస్ 4 ట్విటర్స్ ఆల్రెడీ అయితే ముందు వేరియంట్స్ 4 స్పీకర్స్ 2 ట్విటర్స్ ఉన్నాయి, ఇందులో 2 ట్విటర్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. సో దట్ ఈస్ ఓకే. సో ఈ ఫీచర్స్ ఇంకా మిగతావన్నీ కూడా బై ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అంట, ఎక్స్ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అంట, వైర్లెస్ ఛార్జర్ అంట. మనలో ఎంతమంది దగ్గర వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ ఉంటాయి చెప్పండి ఈ వైర్లెస్ ఛార్జర్ మనం పెట్టుకోవడానికి. తర్వాత పార్సెల్ ట్రే అనేది ఒక పెద్ద ఫీచర్ లాగా చెప్తున్నారు. పార్సెల్ ట్రే ఏమన్నా ప్రతి కార్లు డిఫాల్ట్గా ఇచ్చేది దాన్ని పార్సెల్ ట్రే. తర్వాత ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్, ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో 1,62,000 రూపీస్కి ఎక్స్ట్రా పడుతుంది. అండ్ ఇప్పుడు ఇది 15,09,000 రూపీస్ పడినప్పుడు నాకు ఈ వేరియంట్ గురించి ఏమైనా అనిపిస్తుంది అంటే, ఓకే కొన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి, కానీ 15,09,000 టాటా నెక్సాన్ కార్కి 15,09,000 పెట్టి మనం కార్ పట్టుకెళ్ళిపోతే మన డాడీయో లేకపోతే చుట్టాల్లో మన మామయ్య ఎవరో అరే 15 లక్షలు పెట్టి అంత చిన్న కారు పట్టుకొచ్చేవేంట్రా అంటే మన మొహం పెట్టుకోవాలి అంటే అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆలోచించండి. ఎందుకంటే 15 lakhsకి సో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సో థింక్ అగైన్, అందుకే థింక్ అగైన్ వేరియంట్ అని చెప్తున్నాను క్రియేటివ్ పిఎస్ని. ఎందుకు థింక్ అగైన్ అన్నానంటే 15 lakhs బడ్జెట్ పెడితే మీకు మారుతి బ్రిజా దొరుకుతుంది, దానిలో ఇంకా 1500cc ఇంజిన్ ఉంది, దాంతోపాటు మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది, స్పేస్ కూడా దీనికన్నా ఎక్కువ. సో ఓవరాల్గా చూసుకుంటే బ్రిజా ఈజ్ ఆల్సో ఏ గుడ్ కార్ అలా చూసుకుంటే. కానీ కొంచెం ఓల్డ్ మోడల్, కానీ మారుతి వైస్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు నెక్సాన్ ఈవీ తీసుకోవచ్చు, నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ తీసుకోవచ్చు 15 lakhs పెడితే, అదొక ఆప్షన్ ఉంది. ఇంకా గ్రాండ్ విటారా దీనికన్నా నెక్స్ట్ లెవెల్ సెగ్మెంట్ గ్రాండ్ విటారా తీసుకోవచ్చు. క్రీటా కూడా దొరుకుద్ది మనకి, హుండై క్రీటా కూడా దొరుకుద్ది. అంటే ఓకే పెద్ద వేరియంట్స్కి వెళ్ళలేం కానీ బేసిక్ వేరియంట్స్ దొరుకుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే క్రియేటివ్ పిఎస్ అనేది ఐ థింక్ దిస్ ఇస్ ద థింక్ అగైన్ వేరియంట్. సో ఒకసారి